తప్పుగా క్యాల్కులేట్ చేశాను. వాడితో ఆడుకుంటే మీరు దారికొస్తారనుకున్నా, కానీ మీతో ఆడుకునే వాడిని దారిలోకి తీసుకురావాలి. చదవాలని ఆశపడుతున్నారు, చదివించేస్తాం. ఇప్పటి నుంచి మార్నింగ్ 6 o'clock టు నైట్ 10 o'clock కాలేజ్. ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్, అందులోనూ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్, అందులోనూ ఫెయిల్ అయితే రీ ఎగ్జామ్స్ గా పెట్టి చంపేయండి. కాళ్ళు వణుకుతున్నాయంట్రా. వణుకటమే కాదు, భయంతో కారిపోయేలా ఉంది. వాళ్ళు ఇక్కడ మాత్రం టార్చర్ అనుభవించకూడదు, ఇంట్లో కూడా టార్చర్ అనుభవించాలి. ఎవ్రీ అవర్ అటెండెన్స్ రిపోర్ట్, ఎవ్రీడే ఎగ్జామ్స్ రిపోర్ట్ పేరెంట్స్ కి మెసేజ్ పంపిస్తూ ఉండాలి. అది మాత్రమే కాదు, పేరెంట్స్ ని ఎవ్రీ వీక్ వన్స్ నన్ను వచ్చి కలవమని చెప్పండి. ఏంటయ్యా సార్, ఆల్రెడీ పేరెంట్స్ వచ్చేసారు సార్. వాళ్ళెందుకు వచ్చారయ్యా? తెలియదు సార్. ఇంతవరకు నా కొడుకు చదవకపోవడానికి కారణం వాడే అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది వాడికి అర్థమయ్యేలా మీరు నేర్పించలేదని. ఏంటి భూమి? అలాంటిదేం లేదు సార్. అదెలా సార్ మిగతా వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు? ఎవరెవరికి అర్థం కాలేదో మీరే తెలుసుకుని నేర్పించాలి కదా సార్. అంటే 60 స్టూడెంట్స్ కి 60 టీచర్స్ ని పెట్టగలమా సార్? 60 మందికి కలిపి మీరు 1,50,000 తీసుకోలేదుగా. 60 మంది దగ్గర విడివిడిగా 1,50,000 వసూలు చేశారుగా. సార్, వీళ్ళని వెనక నుంచి ఎవరో రెచ్చగొడుతున్నారు సార్. క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ క్వాలిఫైడ్ టీచర్స్ నల్లే సారే. ఈ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండో సారే? సార్, ఇక్కడ ఉన్న అందరూ క్వాలిఫైడ్ టీచర్సే సార్. అలాగే సార్. ఏంటమ్మా తాజ్ మహల్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం? లవ్. బ్లడీ ఇడియట్. సార్, వాడు సివిల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నాడు సార్. నేను ఐటీ డిపార్ట్మెంట్ సార్. చూసారా సార్, టీచర్ అవ్వడం కోసం ఎంఈ చదివిన వారి కంటే ఎంఈ చదివి ఏ ఉద్యోగం దొరక టీచర్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సార్, ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. 10th ఇంటర్కి పాఠాలు చెప్పడానికి బిఎడ్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, కానీ ఇంజనీరింగ్కి ఇప్పుడేంటి, వాళ్ళకే ఎగ్జామ్స్ పెట్టాలంటావా? అవును సార్. స్టూడెంట్స్ మేము సెట్ చేసే క్వశ్చన్ పేపర్ని రాసి వాళ్ళు పాస్ అయిపోయారంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరో మాకు తెలుస్తుంది సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డే నైట్ చదువుకుంటాం సార్. అది మాత్రమే కాకుండా నా గోల్డ్ మెడల్ కళను కూడా నెరవేర్చుకుంటాను సార్. ఈ ఐడియా బాగుంది సార్, కదండి? తను చెప్పేది కూడా కరెక్టే కదా. టీచర్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సార్, ఇది మాత్రం చేసామంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ మాత్రమే బెస్ట్ కాదు, స్టాఫ్ కూడా బెస్ట్ అని యాడ్ చేయొచ్చు సార్. పెట్టండి పెట్టండి, పోటీగా తీసుకోండి. పాస్ అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్. మరి ఫెయిల్ అయిన వాళ్ళని సార్ ఉద్యోగంలోంచి పీకేస్తాను. ఏంట్రా వీళ్ళ గోల? ఇది క్లాస్ రూమా లేదా ఫిష్ మార్కెటా? అందరూ క్వయట్గా చదువుకోవాలి. ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవి. ఎవరు? హలో, మీరే డిపార్ట్మెంట్ చెప్పండి. కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్ ఎప్పుడు మొదలెట్టారు? ఏమరి కొత్తగా కెమెరా డిపార్ట్మెంట్ మన కాలేజీలో పెట్టారా? అరే నువ్వు అక్కడ అయ్యా, ఇప్పుడు అంతా అవసరమా? ఏం చదవాలో ఏదో తెలియడం లేదు. ఇందులో ఏమైనా చదవండి సార్. సరే, మనం చదువుకుందాం. మిమ్మల్ని చూసినా పాపం అనిపిస్తోంది. అవును అవును. పోనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారా? ఇలా అన్నావు, బాగుంది. చెప్పు చెప్పు. మీరు చదివేవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. గర్ల్స్ బాయ్స్ విడివిడిగా చదవండి. ఎక్కడికి వెళ్తున్నారు మిస్? ఎగ్జామ్. హాల్ టికెట్ ఐ ఫర్గాట్. ఉదయాన్నే తినడం మర్చిపోయారా మిస్? గో బ్రింగ్ యువర్ పేరెంట్స్. బట్ దే ఆర్ విత్ మై బ్రదర్. దే ఆర్ ఇన్ దుబాయ్. ఐ డోంట్ వాంట్ ఎనీ సిల్లీ రీజన్స్. ఇంకో 1 hour లో వాళ్ళు ఇక్కడ ఉండాలి. ప్లీజ్ పక్కేళ్ళు నుంచోండి.
బాబు నిజంగానే స్లిప్పులు లేవు, నమ్మండ్రా. పర్వాలేదు, రాయండి. చదివిందంతా మర్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడు తెలిసిందా? అర్థమైందా? రాయండి. ఇంకొక 5 minutes. టైమ్ అప్. ఇంకా 1 గంట అవ్వలేదు. నా వాచ్ లో 1 గంట అయిపోయింది. పేపర్ మీరే ఉంచుకోండి. నీ వాచ్ 10 నిమిషాలు ఇచ్చినంత మాత్రాన పాస్ అవుతాడా ఏంటి? కాలు ఒకటి పట్టేసింది. లవ్ మూడ్ లో ఉన్నాడా? ఇదిగో. అబ్బా, అది టైమ్ అప్. అందరూ పేపర్ ఇవ్వండి. అమ్మయ్యా, ఆ భూమి నుంచి జస్ట్ ఎస్కేప్. చూసాడో లేదో కూడా తెలియదు. తెలియనప్పుడు ఏంట్రా జస్ట్ ఎస్కేప్? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రే, నువ్వు పిలిచినప్పుడు నేను ఏంటి ఎందుకు అడగకుండా రాలా? అలాగే నేను పిలిచినప్పుడు నువ్వు అడగకుండా రావాలి. సరే వస్తాను, కానీ ఒక రిక్వెస్ట్. టెల్ మీ. నీ హెయిర్ స్టైల్ కూడా ఓకేరా, కానీ ఇలాంటి డ్రెస్ మాత్రం వేసుకోవద్దు ప్లీజ్. రే, పెద్ద పెద్ద కెమెరామన్లంతా ఇలాగే ఉంటారా? నువ్వు ఎప్పుడు చూడలేదా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సారీ. యాక్చువల్లీ నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను. నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది, కానీ అది ఏ రోజో నాకు తెలియదు. అంతవరకు నువ్వు నాతో కలిసి ఎందుకు సఫర్ అవ్వాలి? లవ్ చేసే అమ్మాయి బాగుండాలని విడిపోవడం కూడా లవ్వే. అందుకే ఏంటి డైరెక్టర్ అయ్యావని డైలాగులు చెప్తున్నావా? అమ్మాయిలు లైఫ్లో గెలిచిన వాడిని లవ్ చేయడం కంటే లవ్ చేసే అబ్బాయిని లైఫ్లో గెలిపించడానికే ఇష్టపడతారు. డిప్లొమా పూర్తి చేశాక చేరడానికి 100 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. నేనెవరి కోసం ఇక్కడికి వచ్చానంట? నీ కోసం. స్కూల్లో ఉన్నట్టే కాలేజీలో ఉన్నావు, కాలేజీలో ఉన్నట్టే లైఫ్లో ఉంటావేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వెంత సీరియస్గా ఉన్నావు. నీ సంగతేమో నాకు తెలియదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. నిన్నంత తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? ఇంకా ఎంతసేపు రా ఇలాగే పట్టుకుని ఉంచోవడం? ఉండవయ్యా, ఇప్పుడే వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలెట్టారు. ఏడవకు. ఏడుస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు. అబద్ధం చెప్పాను. నువ్వు నవ్వితేనే అందం. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకుంటాను. ఐ లవ్ యూ. యు లవ్ మీయా? రే, ముందా షూటింగ్ అని తీసి లోపల పెట్టు. పెడతాను. సురభి ఆర్ట్స్ అని రమ్మను, క్లైమాక్స్ తీయాలి. వాడికే చేస్తున్నాను, ఎత్తి చావడం లేదు. రే, కెమెరా ఇవ్వండి రా. అది వచ్చేస్తుంది ఇప్పుడు. రే, ఏంట్రా రక్తం?
ముదురు రే బాత్రూమ్ వెళ్ళినప్పుడు జారి పడిపోయింటాను, ఏం లేదు. ఏంట్రా వాగుతున్నాడు? వాడికి ఇంకా బాత్రూమ్కి వెళ్ళడం కూడా రాదు డాను. ఏం లేదు డాను, ఏం లేదు. రఘు తేజు వీళ్ళిద్దరిని కొట్టి కెమెరా తీసుకెళ్లి భూమికి ఇచ్చి నేను ఇరికించాలని ప్లాన్ చేశారు. ఏమైందిరా? వాడిని చెప్పనివ్వండిరా.